ఈ ఉదయకాల సమయమున ఈ మొబైల్ ఆరాధన కార్యక్రమానికి చేరువచ్చినటువంటి దైవజనులకును సహోదరి సహోదరులకును స్తుతి ఆరాధన చేసినటువంటి కవిత సిస్టర్ గారికి, పాట పాడి దేవుని మహిమపరిచినటువంటి సిస్టర్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ, అదే విధముగా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి కూడా నేను రుణస్థుడని ఆయనకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన వాక్యాంశము పలు రకములైనటువంటి మట్టి కొన్ని రకములు ఉంటున్నది. ఒక మట్టి మెత్తటి మట్టి అయి ఉంటున్నది, ఒక మట్టి సౌడు మట్టి అయి ఉంటున్నది, ఒక మట్టి జిగట మట్టి అయి ఉంటుంది. ఇలా పలు రకములుగా మట్టి మనకు కనిపిస్తూ ఉంది. అయితే సృజించినవాడు దేవుడు. ఆ మట్టిలో నుంచి సృజించినటువంటి మనుషులము మనం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధముగా ఉంటాడు. ఒక మనిషి జిగట మట్టి అయి ఉంటాడు, ఒక మనిషి బంక మట్టి అయి ఉంటాడు, ఒక మనిషి మెత్తటి మట్టి అయి ఉంటాడు, ఒక మనిషి సౌడు మట్టి వలె ఉంటాడు, ఒక మనిషి సారము లేని మట్టి వలె ఉంటాడు. ఎందుకు ఈ యొక్క టాపిక్ చెప్పవలసి వచ్చింది? అసలు ఈ మట్టి ఏమిటి, మట్టి గురించి ఏమిటి అని ఆలోచిస్తున్నారా? అయితే మనము విందాం. లూకాసు సువార్త 8వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనము చదువుదాం. పరిశుద్ధ గ్రంథము నుంచి లూకాసు సువార్త 8వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనము చదువుదాం. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుంచి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లా నేను సమూహము కూడి ఆయన దగ్గరికి వచ్చుచుండగా అంటే అక్కడ వాక్యాన్ని బోధించేటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనకు కనబడుతున్నాడు. ఆ వాక్యం వినుటకు చాలా ప్రదేశము నుంచి, చాలా దూర ప్రాంతముల నుంచి అనేకమైనటువంటి జన సమూహము ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఒక మనిషి దేవుని యందు విశ్వాసము ఉంచి దేవునితో కలిసి నడవాలి అంటే వాక్యము వినాలి. ఆ వ్యక్తికి వాక్యము వినిపించేవారు కావాలి. అయితే దేవుడు సంతోషపడుతున్నాడు. చాలా పట్టణముల నుంచి, చాలా ప్రాంతముల నుంచి బహుజన సమూహము ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. అయితే ఆ వచ్చేటువంటి జన సమూహమును ఆయన చూసి వీరికి ఏ విధముగా బోధిస్తే అర్థమవుతుంది, వీరికి ఏ విధముగా వాక్యాన్ని అందిస్తే వీరు వినగలరు, దాన్ని గ్రహించుకోగలరు, దానికి ఏ విధంగా ఇలా హృదయము ఫలిస్తుందనే ఒక ఆలోచన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో ఉన్నది. ఆలోచనను బట్టి వారికి ఉపమాన రీతిగా అంటే ఒక కథ మాదిరిగా చిన్న పిల్లలకు మనము ఏ విధముగా కథలు చెప్తే వారు అర్థం చేసుకుంటారు, ఏ విధముగా మనము కథలు చెప్తాము అంటే వారు సంతోషపడతారో, అదే విధముగా మనకు అర్థమయ్యేలాగున దేవుడు ఒక కథను చెప్పుచున్నాడు, ఒక ఉపమానాన్ని చెప్పుచున్నాడు. ఆ ఉపమానం ఏమిటంటే విత్తువాడు విత్తనముల గురించి చెప్పుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం.
గనుడవైనటువంటి తండ్రి, పరిశుద్ధుడవైనటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి తండ్రి, నీ పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. నేటి దినము నుండి ఇంతవరకు మీ బిడలమైనటువంటి మా పట్ల మీరు కనికరము చూపి, ప్రేమ చూపి, ఈ వేకువ జామున మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో నిలబెట్టుకున్నారు. వందనములు తండ్రి, స్తోత్రములు. ప్రభువా, వాక్యం వినుటకు ఆసక్తికరంగా నిలబడి ఉన్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ సిద్ధంగా ఉన్న నన్ను మీ శిలువ చాటున మరుగుపరుచుకోనండి. మీ శిలువ దానాంశమును, మీ యొక్క ఉపమానాన్ని విత్తుచుండగా పరిశుద్ధాత్మ దేవుని శక్తి, జ్ఞానము నాకు అనుగ్రహించి, ఇదిగో ఈ యొక్క విత్తనములు తండ్రి విత్తుచూ ఉన్నాను మీ పేరుట. ఆ విత్తనములు తండ్రి మీ బిడల హృదయాలలో పడుచు ఉండగా, ఏ విత్తనము ద్వారా మంచి ఫలాలు ఫలిస్తారో మీరు బిడలకు జ్ఞాపకం చేసుకొని ఆ విత్తనాలు మంచి నేలలో పడేలాగున సహాయము అందించండి. పడుచున్నటువంటి విత్తనాలు అపవాది దొంగిలించకుండా, అపవాది ఎత్తుకొని పోకుండా సహాయపడమని యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఉదయకాల సమయంలో వాక్యము బోధిస్తున్నటువంటి దైవజనుల దగ్గరికి అనేక మంది వెళ్తారు. ఎందుకంటే వాక్యం అనేది దేవుడు. వాక్యము అనగా దేవుడు. దేవుడు మాతోటి ఏం మాట్లాడతాడో, ఏం మాట్లాడబోచున్నాడని ఆసక్తిగా, ఆశ కలిగి దైవజనుల దగ్గరికి వెళ్తాం. ఎన్నో ప్రసంగాలు జరుగుతున్నటువంటి స్థలములో వేలాది కొలది మనుషులు వస్తారు. అయితే ఒకరి స్వభావము, ఒకరి ఆలోచన మరొకరికి ఉండదు. వేరే వేరే విధములైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. అందుకే పలు రకములైనటువంటి మట్టి అని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఈ వాక్యం ఉన్న తర్వాత మనము ఏ మట్టికి సంబంధించినటువంటి వారమో మనము ఆలోచన చేయాలి. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక మాట చెప్పుచున్నాడు, ఇదిగో విత్తనములు విత్తుటకు విత్తువాడు బయలుదేరి ఉన్నాడు. విత్తనము అనగా వాక్యము. విత్తుచున్నవాడు ఎవరయ్యంటే దైవజనుడు. వినుచున్న వారు ఎవరు అంటే మనము. అయితే అక్కడ విత్తబడినటువంటి వాక్యాన్ని కొన్ని విధాలుగా విభజించారు. అవి ఏమిటి అంటే, త్రోవ పక్కన ఒక విత్తనము, రెండవదిగా రాతి నేలలో ఒక విత్తనము, మూడవదిగా ముళ్ళ పొదలో ఒక విత్తనము, నాలుగవదిగా మంచి నేలలో ఒక విత్తనము. అంటే ఈ విత్తనము ఫలించాలి అంటే, ఈ విత్తనము ఫలించబడాలి అంటే, ఈ విత్తనానికి కావలసినటువంటి మట్టి కావాలి. విత్తనము మొలకెత్తాలి అంటే మట్టి అవసరము. మట్టికి విత్తనము మంచి ఫలము ఇవ్వాలి అంటే సారవంతమైనటువంటి మట్టి ఆ విత్తనానికి కావాలి. అయితే విత్తబడుచున్నటువంటి వాక్యము ఫలభరితముగా ఉండాలి అంటే మనము మంచి మట్టి కలిగిన వారిమై ఉండాలి. ఆ విత్తనము ఆ యొక్క మట్టిలో పడి ఆ విత్తనము చనిపోయి ఆ విత్తనము మళ్ళీ బ్రతుకుతుంది. అంటే దేవుడు మన కోసము పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చి ఒక విత్తనము వల్లే, ఏ విధముగైతే ఆ విత్తనము చల్లబడుచున్నటువంటి విత్తనము భూమిలోకి వెళుతుందో, మట్టిలోకి వెళ్ళిన తర్వాత దానికి ఉన్నటువంటి రూపము కోల్పోతుంది.
ఆ గింజకున్నటువంటి రూపము కోల్పోయి చనిపోయిన తర్వాత అది మొలకెత్తడం ప్రారంభిస్తుంది. అంటే దేవుని వాక్యము, మన కోసమై మరణించబడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాక్యము మనలో మొలకెత్తాలి అంటే, మనలో ఫలించాలి అంటే, ఆ చల్లబడుతున్నటువంటి వాక్యము, అవిత్తబడుచున్నటువంటి వాక్యము మనలో ఫలించాలి అంటే మట్టి ఏ విధముగా ఉండాలి అంటే సారవంతమైనటువంటి మట్టిగా ఉండాలి. ఇదేమిటి? విత్తనము ఏమిటి, విత్తడము ఏమిటి, ఫలించడం ఏమిటి? మట్టికి మనకు ఈ యొక్క మరి సంబంధం ఏమిటని ఆలోచన చేస్తూ ఉన్నారా? అవును, దేవుడు మొట్టమొదటిగా మనిషిని సృష్టించేటప్పుడు, మానవుణ్ణి సృష్టించేటప్పుడు మట్టితోనే మానవుణ్ణి సృష్టించాడు. అదే మట్టిలో వృక్షాలను కూడా సృష్టించాడు. వృక్షము వెదగాలి అన్నా, వృక్షము మొలకెత్తాలి అన్నా, వృక్షము సారవంతంగా ఫలించాలన్నా అది పడవలసినటువంటి స్థలములో ఆ యొక్క విత్తనము మొలిస్తేనే అది సారవంతమైనటువంటి వృక్షముగా చెందుతుంది. అయితే కొన్ని విత్తనములు విత్తుచూ ఉన్నాడు, కొన్ని విత్తనములు చల్లుచూ ఉన్నాడు. కొన్ని విత్తనములు ఎక్కడ పడినాయి? దారిలో పడ్డాయి. చదువుదాము. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడును గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగి వేసను. ఈ వాక్యము వినేటకు ముందు మనకు ఒక భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. శ్రద్ధ, అశ్రద్ధ. శ్రద్ధగా ఉన్నటువంటి వాక్యము మనలో ఫలిస్తుంది, అశ్రద్ధగా ఉన్నటువంటి వాక్యము మనలో ఫలించదు. సమయాన్ని బట్టి మనము సిద్ధంగా ఉంటాము. అశ్రద్ధ కలిగి ఉన్నట్లయితే ఆ సమయము కోసము మనము ఎదురు చూడాలి. అంటే ఈ యొక్క దేవుని యొక్క భావము తెలియపరచుటకు ఒక కావలివాడు కూడా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరచుటకు ఒక దైవజనుడు కూడా ఉన్నాడు. అయితే తెలియపరచబడుచున్నటువంటి వాక్యాన్ని దైవజనుడు ఏ విధంగా తెలియపరచాలి? ఒకవేళ దైవజనుడు తెలియపరిచిన తర్వాత వినకపోతే అది మనకు అశ్రద్ధ. ఆ శ్రద్ధకు సంబంధించినటువంటి వ్యక్తి జీవితము ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము నుంచి యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గము రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులకు హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకా నాదమును వినయను జాగ్రత్త పడినందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అంటే ఇందులో మర్మము ఏమిటంటే దేవుని యొక్క వాక్కు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకు సెలవిస్తుంది. నరపుత్రుడా, నీవు వెళ్ళి నా జనులకు ప్రకటించుము.
ఏ విధముగా అంటే, ఇదిగో నా వాక్కు ఏమైతే ఉన్నదో, నేను చెప్పిన మాటలు ఏమైతే ఉన్నాయో, ఈ మాటలన్నిటిని కూడా నా జనులకు వివరించును. ఇక్కడ మనము లూకా సువార్తలో 8వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, అక్కడ కూడా బహుజన సమూహము ఉన్నారు. ఇక్కడ కూడా జన సమూహముకు ఒక హెచ్చరిక పంపిస్తూ ఉన్నారు. ఆ హెచ్చరిక ఏమిటంటే, ఇదిగో ఆ యొక్క జన సమూహము ఒక కావలి వాడిని నియమించుకున్నారు. ఆ కావలి వాడు అనగా, ఆ కావలి వాడు ఎవరయ్యా అంటే దైవజనుడు లేదా వాక్యాన్ని అందించేటువంటి మనిషి, లేదా వారికి కావలసినటువంటి ఆ యొక్క సమయంలో మరి దేవుని నుంచి ఏ వాక్కు వస్తున్నది, వారికి ఏ విధంగా వారికి అందజేయాలని కావలి కాస్తూ ఉన్నటువంటి వ్యక్తి. మొట్టమొదటిగా సమాచారం ఎవరి దగ్గరికి వస్తుంది అంటే ఈ కావలి వాడి దగ్గరికే వస్తుంది. ఏ విధంగా అంటే, ఇదిగో పరలోకం నుంచి ఒక ఖడ్గాన్ని వేస్తూ ఉన్నాను. ఆ ఖడ్గము ఎవరి మీదైతే వచ్చి పడుతుందో వాడు మరణమవుతాడు. అయితే ఆ ఖడ్గం వచ్చేటువంటి సమయంలో కావలిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆ యొక్క జన సమూహానికి ఒక బూరను ఊదుతూ ఉన్నాడు. అంటే ఒక శబ్దాన్ని ఇస్తూ ఉన్నాడు, అంటే ఒక వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటారో వారు ఆ మరణము నుంచి తప్పించుకుంటారు. ఒకవేళ ఆ బాకా ఊదేటువంటి సమయంలో నిద్రపోతు వల్లే నిద్రమత్తులై ఒకవేళ అశ్రద్ధ కలిగి ఉన్నట్లయితే వారి మరణానికి వారే ఉత్తరవాది అవుతారు. దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ఈ మాట ప్రభు అయినటువంటి దేవుడు చెప్పుచూ ఉన్నాడు. ఇదిగో బాకా ఊదేటువంటి సమయంలో, ఆ కావలి వాడు బాకా ఊదుచున్నటువంటి సమయంలో మెలకువ కలిగి శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే ఆ మరణాన్ని తప్పించుకుంటారు. ఇక్కడ కూడా జన సమూహము, అనేకమైనటువంటి జన సమూహము వచ్చినప్పుడు వాక్యం వినుటకు ఎంతో మంది వచ్చారు, కానీ శ్రద్ధ కలిగినటువంటి వారు ఆ మరణము నుంచి తప్పించుకుంటారు. ఆ యొక్క శ్రమ నుంచి తప్పించుకుంటారు, ఆ యొక్క బాధ నుంచి తప్పించుకుంటారు. వారి యొక్క మరణానికి వారే ఉత్తరవాది కాకుండా వారే కాపాడుకుంటారు. అయితే బాకా ఊదేటువంటి వ్యక్తి ఆ ఊదేటువంటి సమయంలో శ్రద్ధగా వినాలి, కనిపెట్టుకొని ఉండాలి. అయితే ఇక్కడ కూడా కొన్ని విత్తనములు దేవుడు ఉపమాన రీతిలో చెప్పుచున్నాడు. కొన్ని విత్తనములు విత్తుటకు ఒక మనుష్యుడు బయలుదేరాడు. ఆ విత్తనములు పలు రకములైనటువంటి విత్తనములు, అనగా ఆ వాక్యము నీ హృదయానికి సంబంధించినటువంటి వాక్యము. అయితే కొన్ని విత్తనములు మాత్రము విత్తుచుండగా దారి పక్కలో పడ్డాయి. ఈ దారికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. కొన్ని విత్తనములు ముళ్ళ కంపలో పడ్డాయి. అంటే అక్కడ ముళ్ళ కంప స్వభావమును కలిగినటువంటి మనుషులు కూడా జన సమూహంలో ఉన్నారు. కొన్ని విత్తనములు రాతి నేలలో పడ్డాయి. అంటే ఈ జన సమూహములో మనుషుల ఆకారము కనపడుతూ ఉన్నారు, కానీ వారిలో ఫలించేటువంటి మట్టి లేదు. అందుకే ఒట్టి రాతి నేల ఉన్నది, వారిలో మట్టి అనేది లేదు. అంటే కొన్ని రాతి నేల స్వభావము కలిగినటువంటి మనుషులు ఉన్నారు. అయితే 4వదిగా మంచి నేల కలిగినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ యొక్క 4 అంశములలో, ఈ 4 వ్యక్తులలో మనము ఏ వ్యక్తికి సంబంధించినటువంటి వారమో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. వాక్యం అనేది విత్తబడుచు ఉంది, వాక్యం అనేది ప్రతిరోజు విత్తబడుచు ఉంది. అయితే
విత్తబడుచున్నటువంటి వాక్యము, విత్తుచున్నటువంటి వాక్యము కొన్ని విత్తనములు దారి పక్కలో పడవి. కొన్ని విత్తనములు దారి పక్కలో పడ్డవి. అక్కడ చాలా మంది జన సమూహము ఉన్నారు. ఆ జన సమూహము నానా విధములైనటువంటి మట్టి స్వభావం కలిగినటువంటి జన సమూహం. కొన్ని మట్టి ఉంటాయి, జిగట కలిగినటువంటి మట్టి ఉంటాయి. ఆ జిగట కలిగినటువంటి మట్టి ఏ విధంగా ఉంటుందంటే అది పాత్ర తయారు చేయుటకు పనికొస్తుంది. ఆ మట్టిని ఒక పాత్రగా మలుచుటకు ఆ మట్టి పనికి వస్తుంది. ఒక మట్టి ఉంటుంది, సారములైనటువంటి మట్టి ఉంటుంది. ఒక మట్టి ఉంటుంది, సౌడుతో సంబంధించినటువంటి మట్టి ఉంటుంది. ఈ సౌడు కూడా పనికొస్తుందండి. ఈ సౌడు, ఈ మట్టి ఎప్పుడు పనికొస్తుందో తెలిసిన, మలినమైనటువంటి ఆ బట్టకు ఉన్నటువంటి కల్మషాన్ని శుద్ధిపరచుటకు ఈ మట్టి పనికొస్తుంది. అందుకే పలు విధములైనటువంటి మట్టి. ఒక మట్టి పాత్ర చేయుటకు మరి పనికొస్తుంది. ఒక మట్టి ఫలించుటకు పనికొస్తుంది. ఒక మట్టి మురికిని, మలినాన్ని దూరపరచుటకు ఒక మట్టి పనికొస్తుంది. అంటే ఈ మూడు మట్టిలు కూడా ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయంటే దేవుని చేతిలో నుంచే ప్రారంభమయ్యాయి. అన్ని మట్టిలు ఒకటే విధముగా ఉండాలని ఏమి లేదు. ఒక్కొక్క మట్టి ఒక్కొక్క విధముగా ఉపయోగపడుతుంది. అయితే మన మట్టి ఏ యొక్క స్థితిలో ఉన్నది, మన మట్టి ఏ యొక్క పరిస్థితిని కోరుకుంటున్నది, మన మట్టి ఏ యొక్క మట్టికి సంబంధించినటువంటి మట్టి స్వభావము కలిగి ఉన్నాము. అయితే త్రోవ పక్కన పడినటువంటి మొట్టమొదటిగా త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు అంటున్నారు. ఈ త్రోవ పక్కన పడిన వారు ఎవరంటే వాక్యాన్ని వింటారు, అయితే నమ్మి రక్షణ పొందారు. చదువుదాము 12వ వచనము. త్రోవ పక్కన ముందు వారు వినివారు గాని నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యము ఎత్తుకొని పోవును. కారణం ఏమిటంటే విత్తబడినటువంటి విత్తనము అపవాది అయినటువంటి సాతానుడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు ఎత్తుకొని వెళ్ళిపోయాడంటే వీరిలో వాక్యానికి సంబంధించినటువంటి మట్టి లేదు. ఆ మట్టిని కప్పిపెట్టేటువంటి మట్టి, ఆ విత్తనమును కప్పిపెట్టవలసినటువంటి మట్టి, సరిపడేటువంటి మట్టి వీరిలో లేనందున ఆ విత్తనాన్ని అపవాది వచ్చి వీరి హృదయంలో ఎలాగనో ఈ విత్తనము పనికిరాదు, వీరి హృదయంలో ఎలాగనో ఈ విత్తనము మొలకెత్తదు, వీరి హృదయములో మట్టి అనేది లేనే లేదు అని వాడు ముందే తెలుసుకొని ఆ విత్తనము వినబడినటువంటి ఆ వాక్యాన్ని ఎక్కకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే లాభం లేదు. ఆ విత్తనము మొలకెత్తాలంటే నీలో సరిపడేటువంటి మట్టి లేదు, సారవంతమైనటువంటి మట్టి లేదు, ఎలాంటి మట్టి నీ దగ్గర లేదు. కాబట్టి అపవాది బిందాజుగా వచ్చేసాడు, చాలా సులువుగా వచ్చేసాడు. ఆ యొక్క వాక్యాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. ఒకటో. రెండవ వ్యక్తి రాతి నేలకు సంబంధించినటువంటి వ్యక్తి. రాతి నేల నుండి, రాతి నేల వారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున
కొంచెం కాలము నమ్మి శోధనలో తొలగిపోవును. అంటే ఈ రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే రాతి నేల. వీరు వాక్యాన్ని శ్రద్ధగా వింటారు. అయితే కొన్ని దినములు ఆ విత్తనము చనిపోవుటకు కొన్ని దినములు కావాలి. ఒక 3-4 రోజులు కావాలి, లేదా 2-3 రోజులు కావాలి. ఆ విత్తనము చనిపోవాలి అంటే దానికి సమయము కావాలి. ఆ విత్తనము చనిపోతుంది అంటే దాంట్లో మట్టి కావాలి. విత్తనము ఎండిపోతుంది, విత్తనము చనిపోతుంది. విత్తనము ఎండిపోతుంది అంటే దానికి మట్టి లేదు. విత్తనము చనిపోతుంది అంటే అది మొలకెత్తుటకు ప్రారంభము అవుతుంది. అంటే దేవుని వాక్యము మనలో వింటుంది, మొలకెత్తుటకు ప్రయత్నిస్తాం. దేవుడు మనలో ఫలించాలని ప్రయత్నం చేస్తాడు. దేవుడు మనలో నుంచి ఆ యొక్క ఫలాలు ఇచ్చేటువంటి వృక్షముగా తయారు కావాలని ప్రయత్నం చేస్తాడు. కానీ కొంతకాలమైన తర్వాత, కొంత సమయమైన తర్వాత కొన్ని శోధనలను బట్టి, కొన్ని వేదనలను బట్టి మనం ఏం చేస్తామంట, మారిపోతాము. ఆ విత్తనము ఫలించుటకు మనము అవకాశమును ఇవ్వము. మూడో వ్యక్తి 8వ అధ్యాయము 14వ వచనం. ముండ్ల పొదలో పడినటువంటి విత్తనములు వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారము చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. మూడో వ్యక్తులు ముండ్ల పొదలకు సంబంధించినటువంటి వారు. అంటే వాక్యం వినుటకు వచ్చినటువంటి మనలో 4 స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులు అక్కడ. ఈ మూడో వ్యక్తి ముండ్ల పొదలకు సంబంధించినటువంటి వారు. విత్తనాలు అన్ని చోట్ల పడుతూ ఉన్నాయి. విత్తుచున్నవాడు అందరికీ విత్తుచు ఉన్నాడు. అక్కడ బహుజన సమూహము ఉన్నది కాబట్టి, అక్కడ అనేకమైనటువంటి ప్రాంతముల నుంచి వచ్చారు కాబట్టి, అనేకమైనటువంటి దూర ప్రాంతము నుంచి వచ్చి దేవుని వాక్యం వినాలని వచ్చారు కాబట్టి, అక్కడ ఈ విధమైనటువంటి మనుషులు ఉన్నారు. వీరిలో విత్తనాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా పడుతూ ఉన్నాయి. మనము గ్రహించాలి, మనము ఏ మట్టిలో ఉన్నాము, మనము ఏ విత్తనము మనలో ఏ విధంగా మొలకెత్తుటకు మనము ఆ యొక్క సారవంతమైనటువంటి పొలముగా మారటం లేదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మూడవ వ్యక్తి ముళ్ళ పొదలలో పడిన విత్తనములు పోలిన వారెవరనగా, విడిన కాలము గడిచిన కొలది ఈ జీవ గ్రంథమైనటువంటి విచారము చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపర్వముగా ఫలింపని వారు. ఈ వాక్యాన్ని వింటారు, దేవుని చేత ఆశీర్వించబడతారు, దేవుని చేత ఫలించబడతారు, దేవుని ఆశ్రయమును పొందుకుంటారు. కానీ సంపాదించినటువంటి సంపాదనతోటి ఈ యొక్క జీవ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క మర్మాన్ని, జీవ గ్రంథంలో ఉన్నటువంటి ఆశీర్వాదములను, జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని వాళ్ళు అశ్రద్ధ చేస్తారు. ఎందుకంటే వారికి సరిపడేటువంటి ఆశీర్వాదములు కలిగాయి. ఆ పండినటువంటి పంటను ముళ్ళ పొద ఎప్పుడు ఆటంకం కలగజేస్తున్నాయి అంటే, అది మొలిచి కొంచెం 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 పెద్ద అయిన తర్వాత, కొంత సమయం తర్వాతనే ఆ పైన ఉన్నటువంటి ముళ్ళ పొద
ఆ ఫలించేటువంటి ఆ యొక్క ఆ చెట్టును అణచివేస్తుంది. ముందు బాగానే ఫలిస్తారు, సంతోషంగా ఫలిస్తారు, విశ్వాసులమని చెప్తారు, విశ్వాసంగా జీవిస్తారు. కానీ కొంత సమయంలో ఆ ముళ్ళ కంప ఎప్పుడైతే వారిని అణచివేస్తుందో అప్పుడు అణచిపోతారు. ఇంకా ముందుకు ప్రయత్నం చేయలేరు. కారణం ఏమిటంటే ముళ్ళ పొద లాంటి ఆ యొక్క వైభోగము, ముళ్ళ పొద లాంటి ఆ యొక్క ధన సంపద వారిని అణచివేస్తుంది. ఎక్కువ మందిని చూడండి, దేవుని దగ్గరికి ఎలాంటి వారు వస్తారో తెలుసునా? గమనించండి. ధనము కలిగినటువంటి వారు దేవుని దగ్గరికి రారు. ఎందుకంటే వారికి ఏమీ తక్కువ లేదు. చాలా మంది అన్ని పోగొట్టుకున్నాక, ఏమీ లేకపోయిన తర్వాత చివరి స్థితిలో ఇంకా లాభం లేదు అన్న సమయంలోనే దేవుని దగ్గరికి వస్తారు. అప్పుడు వారికి దేవుడు కావాలి. చాలా మందిని చూడండి, చాలా మందిని నమ్మిన వారు చూడండి, నమ్ముతున్న వారు చూడండి, ప్రస్తుతం కొనసాగే వారు కూడా చూడండి. పుట్టుకతోటి ఎవరో కొంతమంది తల్లిదండ్రుల యొక్క ఆ పెంపకాన్ని బట్టి వారు పుట్టుకతోనే దేవునిలో ఉంటారు. కొంతమంది మాత్రము అంత అయిపోయిన తర్వాత ముళ్ళ కంప ఎప్పుడైతే నిన్ను ఒత్తుతుందో, నువ్వు ఫలించలేకపోతావో, ఎప్పుడైతే ముళ్ళ కంప నీకు అడ్డం వస్తుందో అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు, అన్ని పోగొట్టుకున్న తర్వాత. అయితే ఈ మనుషులు ఎలాంటి వారయ్యంటే, ఈ మనుషులు ఎలాంటి స్వభావం కలిగిన వారయ్యంటే, వైభోగాన్ని అనుభవిస్తూ కొంతకాలమైన తర్వాత దేవుని అశ్రద్ధ, దేవుని వాక్యం పైన అశ్రద్ధగా ఉన్నటువంటి వ్యక్తి. 4వ వ్యక్తి మనము జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. మంచి నేల, సారవంతమైనటువంటి నేల. మీరు ఎలా ఉంటారో చూడండి. 15వ వచనం. మంచి నేల నుండి విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. 4 విధములైనటువంటి మనుషులు ఉన్నారు. 4వ విధమైనటువంటి మనిషి ఏ విధమంట? మంచి నేల, సున్నితమైనటువంటి నేల, కల్ముషము లేనటువంటి నేల, ఫలించుటకు ఆకాశం వైపు ఎదురు చూసేటువంటి నేల, నాలో విత్తనము కావాలని ఎదురు చూస్తున్నటువంటి నేల. ఆ యొక్క భూమిని సిద్ధపాటు చేసి ఆ యొక్క హృదయాన్ని, ఆ హృదయంలో ఉన్నటువంటి కలుపు మొక్కలన్నిటిని కూడా పెరికి వేసి దేవుని వాక్యము కోసం ఎదురు చూసేటువంటి వారు. దేవుని వాక్యము విత్తనము ఎప్పుడు వారి హృదయంలో పడుతుందో ఫలించాలని ఎదురు చూసేటువంటి వారు, ఓపిక కలిగినటువంటి వారు, ప్రేమ కలిగినటువంటి వారు. వీరిలో విత్తబడినటువంటి వాక్యము మొలుస్తుంది. మొలిచి ఫలించాలి అన్న ఆ భూమి ఎలా ఉండాలంట? సారవంతమైనటువంటి భూమి, మంచి మట్టిని కలిగినటువంటి భూమి. ఆ వాక్యముతో పాటు, ఆ విత్తబడినటువంటి విత్తనముతో పాటు కలుపు మొక్కలు కూడా పెరగకుండా ముందే సిద్ధపడి, ఆ కలుపు మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆ కలుపు మొక్కలు మొలుచుటకు అవకాశం ఇవ్వకుండా, నా హృదయములో దేవుని విత్తనము మాత్రమే మొలకెత్తాలని ఓపికతో ఎదురు చూసేటువంటి వారు. విత్తబడినటువంటి విత్తనము కలుపు మొక్కలతోటి కలిసి మొలిసిందనుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంటాయి. అందుకే మొదటిగానే ఆ కలుపు మొక్కలన్నిటిని కూడా సిద్ధపరచుకొని పెరికి పారేసి దేవుని విత్తనము కోసము, దేవుని వాక్యము కోసం ఎదురు చూస్తున్నారు.
అందుకే దేవుడు ఉపమాన రీతిలో విత్తుటకు విత్తువాడు బయలుదేరాడు. కొన్ని విత్తనములు 4 విధములుగా విత్తనాలు చూపించాడు. అయితే ఈ విత్తనాలు చూపించుటకు కారణం ఏమిటంటే దేవుడు ఆ యొక్క మరి సమయంలో వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో వాక్యం వింటకు చాలా ప్రదేశముల నుంచి దూర ప్రాంతముల నుంచి అనేకమైనటువంటి జన సమూహము వచ్చారు. వారిలో ఈ 4 యొక్క విత్తనాలకు సంబంధించినటువంటి మనుషులు ఉన్నారు కాబట్టి ఉపమాన రీతిలో వారికి చెప్పారు. అయితే ఇప్పుడు ఏ మట్టి మనలో ఉన్నది, ఏ మట్టికి చెందినటువంటి వారు, పలు విధములైనటువంటి మట్టి ఉంటున్నది. ఆ మట్టిలో ఏ మట్టికి చెందినటువంటి వారము మనము? కొన్ని మట్టి జిగట మట్టి, కుమ్మరివాడి చేతిలో పడినప్పుడు పనికొచ్చేటువంటి పాత్రగా కుమ్మరివాడు చేస్తాడు. ఆ కుమ్మరివాడు ఎవరై అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. జిగట మట్టిగా ఉండాలి. కొన్ని మలినమైనటువంటి అవసరములను శుద్ధి చేసేటువంటి వాడు ఒకరు ఉన్నారు, చాకలివాడు. అతడు ఆ సౌడును అంతటిని కూడా మరి పోగు చేసి ఆ మలినమైనటువంటి మురికిని, ఆ యొక్క బట్టలకు ఉన్నటువంటి కల్మషాన్ని ఆ సౌడు చేత శుద్ధి చేస్తాడు. అంటే మంచి ఫలములు ఫలించేటువంటి యొక్క మంచి నేల, మంచి నేల, సారవంతమైనటువంటి నేల. ఈ 3 యొక్క మట్టిలో ఏ మట్టికి మనము చెందిన వారమో జ్ఞాపకం ఉంచుకొని ముందుకు సాగాలని నేను మీకు తెలియపరుస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ వాక్యమును దేవుడు దీవించి విన్న మీ అందరినీ సమృద్ధిగా మంచి ఫలిభరితమైనటువంటి మంచి సారవంతమైనటువంటి భూమిగా మీ యొక్క హృదయాలను దేవుడు మార్చి ఫలింపలాగున ఆశీర్వదించునుగాక. ఆమేన్.